సార్, పోలీసులు సైనికుల మతాల గొడవలు, లౌకిక వ్యవస్థ గౌరవం మిస్ఫిట్ ఇదే దీనికి సంబంధించిందే ఇట్లాంటిదే. భారతదేశం యొక్క అతి గొప్ప ఇదేంటంటే హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులు అన్న పరిస్థితిలో ఉండేది పోయి సైన్యంలో ఒక అధికారిని బర్తరఫ్ చేశారు, చర్య తీసుకున్నారు గతంలో. ఆయన కేసు సుప్రీంకోర్టు విచారించాక నిన్న ప్రధాన న్యాయమూర్తి కొత్తగా ఆయన వచ్చారు, సిజే సూర్యకాంత్. ఆయన తొలగించడం సరైందే అన్నారు. కానీ సమస్య ఏంటి? అదేది సమస్య? ఆయన క్రైస్తవుడట, ఆయన ఉండేటటువంటి రెజిమెంట్ ఏమో సిక్కులది. సో ఆలయంలోకి వెళ్ళి చెయ్యమంటే ఆయన లేదు, మతరీత్యా నేను వెళ్ళను అని చెప్పారు. నువ్వు సైనికులుగా ఉండి ఆ క్రమశిక్షణ నువ్వు పాటించాల్సి ఉంటుంది, నువ్వు పాటించలేదు కాబట్టి నిన్ను తొలగిస్తున్నావు అన్నారు వాళ్ళు. సో ఆయన మతం అనేది నాకు 25వ అధికరణం మత స్వేచ్ఛ ఇస్తుంది కదా, నన్ను ఎలా తొలగిస్తారని అంటే సిజిఐ గారు చెప్పింది ఏంటి? 2 విషయాలు. గుళ్ళోకి పోయినంత మాత్రాన నీ మత స్వేచ్ఛకేమో ఆటంకం కలగదు. రెండో విషయము, మీ మతానికి సంబంధించిన పాస్టర్ కూడా ఈ మాట చెప్పారు, మీకు వెళ్ళండి ఏం కాదని, అయినా కానీ మీరు వినలేదు. పైగా మీరు చాలా మంచి ఆఫీసరు, అనుభవం ఉన్నవాడు అంటే మీరు ఎంత ఆఫీసర్ అయినా సరే మీ సిస్టమ్కు సంబంధించిన సూత్రాలు పాటించకపోతే కుదరదు, మీరు వెళ్ళి ఉండాల్సింది, కాబట్టి మిమ్మల్ని తొలగించడం సరైందే అని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. నిజంగా అసలు ఇటువంటి సమస్యలు ఎప్పుడు లేనివి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? సైన్యం లాంటి చోట ఏకోన్ముఖంగా అందరూ కలిసి వెళ్ళాల్సిన సైన్యంలోనే ఇలాంటి అంశాలను ఎందుకు ముందుకు వస్తున్నాయి తెలియదు. కానీ దీనికి రిలేటెడ్గా నేను కలుపుతుంది తెలంగాణలో పోలీసులు, తెలంగాణ పోలీస్ శాఖ నిన్న ఒక ఉత్తర్వు ఇచ్చింది. మీరు ఏదన్నా అయ్యప్ప దీక్ష ఇంకోటో తీసుకుంటే ఏమో అభ్యంతరం లేదు, తప్పకుండా తీసుకోవచ్చు, కానీ మీరు వాటి ప్రకారము డ్యూటీకి సెలవు పెట్టి మీరు అది చేస్తే మంచిది అని చెప్పింది. చెప్తే వెంటనే మన మిత్రుడు రాజా సింగ్ ఒక ట్వీట్ పెట్టాడు, ఇవన్నీ హిందువులకైనా ఇతర మతాలకు పెట్టరా అని. అసలు ఈ ప్రశ్న ఏంటి వర్మ? పోలీసులైనా సైనికులైనా ఇంకొక అర్ధ సైనికులైనా వాళ్ళ వ్యక్తిగత విశ్వాసాలు, పూజలు, పురస్కారాలు, ఉద్యోగ విధులు, నిర్వహణలు ఇవన్నీ చాలా స్పష్టంగా ఉన్నప్పుడు ఎందుకు పదే పదే ఈ అంశాలను తీసుకొని వచ్చి దేశ స్థాయిలో వీటిని, అంటే అక్కడ అది సైన్యం అనుకుంటే ఇది పోలీస్ వ్యవస్థ, ఇవి ఇంతకుముందు ఇవన్నీ ఏం లేవా? ఇప్పుడు కొత్తగా ఏమొస్తున్నాయి? న్యాయస్థానాలైనా సరే వీటికి సంబంధించి ఒక నిర్దిష్టమైన నిబంధనలు తయారు చేసి ఇలా వెళ్ళాలని నేను చెప్పవా? లేకపోతే ఇలా పెంచుకుంటూ పోతే వెంటనే ఇదిగో రాజా సింగ్లు ఇంకొక ఆయన రంగంలోకి వచ్చేస్తారు. మీరు ఇప్పుడు చూడండి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ ఉందా? అది ఏముందిలేండి. ఆయన నిన్న నెల్లి మ్యాసకర్, నెల్లి మారణహోమం అన్నది 1983లో జరిగింది, 83లో. దాని నివేదిక నిన్న ప్రవేశపెడుతున్నాడు ఆయన శాసనసభలో. దాంట్లో 2 వెర్షన్స్ మళ్ళీ చాలా ఖచ్చితంగా ఈరోజు ఇంగ్లీష్ మీడియా అంతా వ్యాఖ్యానించింది ఏంటంటే అస్సాం ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మరొకసారి అప్పుడెప్పుడో జరిగినటువంటి ఒక మారణకాండను దానికి సంబంధించిన 2 భిన్న కోణాలను తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది అని. సో ఇవి ఏమాత్రం వాంఛనీయమైనటువంటి విషయాలు కాదు. తప్పకుండా సైన్యంలో అయినా ప్రభుత్వంలో అయినా ఖచ్చితమైన విధి విధానాలు, నిబంధనలు రూపొందించి వాటి ప్రకారం వెళ్ళాలి. రెండో అంశం, అది హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు ఎవరైనా కావచ్చు. ఉదాహరణకు మొన్న పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి గవాయి నేను మొదటి బౌద్ధ ప్రధాన న్యాయమూర్తిని అని ప్రకటించారు. ఉదాహరణకు, అంటే భారతదేశం యొక్క వైవిధ్యం, భిన్నత్వం అది అని కనుక మనం అనుకుంటే వాటిగా చూడాలి. విధులకు సంబంధించిన అంశాలు చాలా ఖచ్చితంగా సెక్యులర్ కోడ్ పెట్టుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. సార్ మావోయిస్టులు మళ్ళీ సెక్యులర్ కోడ్ అయి ఉండాలి. అది సెక్యులర్ కోడ్ మతాలతో సంబంధం లేని, సెక్యులర్ అంటేనే అర్థం అది. ఇహలోకం పరలోకం విషయంలో వైదిక మతము లేదా గతంలోనే స్పష్టంగానే ఉన్నాయి, అందులో ఇంకేమీ రాదు. ఇతర దేశాల్లో ఈ పరిస్థితుందా ఒక ఇండియాలోనైనా సార్? అదే మీరు బాగానే అడిగారు. నిన్న మనం చేసింది పెడితే ఒక ఆయన కింద పెట్టాడు 146 దేశాల్లో క్రైస్తవం, 36 దేశాల్లో ఇట్లేదో సంఖ్యలు ఇవి కాదు, కానీ ఆ మతాలు అన్నీ ఉన్నాయి, హిందువులకు ఒక్క దేశం ఉండకూడదా అని. సార్ అధికారికంగా మత రాజ్యాలు ప్రపంచంలో ఎన్నో లేవు. ముస్లిం మత దాన్ని ఉన్నాయి కానీ మిగిలిన వెస్ట్రన్ డెమోక్రసీస్లో అదేం లేదు. పైగా వాళ్ళకు రెండో మతం పెద్దగా, అదే కదా భారతదేశం యొక్క గొప్పతనం. మిగతా ఏ దేశంలో ఇన్ని కోట్ల మంది భిన్న మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు? ఈ ప్రశ్న అడిగేవాళ్ళు ఆ ప్రశ్న కూడా చూసుకోవాలి కదా.
భిన్న మతాలకు చెందిన వాళ్ళు ఉండడం వల్ల భారతదేశం వైవిధ్యభరితమైంది. భారతదేశాన్ని ఉపఖండం అన్నారు కదా విభజనకు ముందు. కాబట్టి ఇంకే దేశంలో ఇది లేదా అన్నప్పుడు ఏకరూప దేశాలు, వైవిధ్యభరితమైనటువంటి దేశం భారతదేశం. కాబట్టి భారతదేశం దానికి అదే ఒక ఉదాహరణ. ఇక్కడ ఉన్న చాలా లక్షణాలు ఇంకెక్కడ ఉండవు. మన దేశంలో కొన్ని రాష్ట్రాలకు ఉన్న జనాభా కొన్ని దేశాలకు కూడా ఉండదు. ఉత్తరప్రదేశ్ అంత దేశాలు ఎన్ని ఉండేటో చాలా తక్కువగా ఉంటాయి మనం వివరాలు చూస్తే. అందువల్ల భారతదేశం దానికి అదే ఉన్నప్పుడు పాత రోజుల్లో సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు పెద్దదిగా, సోవియట్ యూనియన్ కొంచెం భారతదేశంతో పాటు పోలిక ఉండేది. చైనా చాలా పెద్ద దేశం, చాలా ఎక్కువ జనాభా, కానీ వాళ్ళకి ఇంత సాంస్కృతిక వైవిధ్యం లేదు. ఎక్కువగా చైనా భాష మాట్లాడతారు అదంతా. కాబట్టి భారతదేశాన్ని వేరే దేశాలతో పోల్చను లేము. రెండవది మనం ఎంచుకున్న రాజ్యాంగం మతరహితంగా చెప్పింది. పాకిస్తాన్ వాళ్ళు షరాయిత్ అమలు జరుపుతా ఉన్నారు అనుకోండి, ఏ గొడవ లేదు. బంగ్లాదేశ్ వాళ్ళు తీసుకున్నారు, దాన్ని మధ్యలో మార్చుకున్నారు. టర్కీ లాంటి దేశాల్లో మీరు అడిగారు కాబట్టి చెప్పాలంటే ముస్లిం మతాన్ని అనుసరించే దేశాల్లో కూడా అనేక సందర్భాల్లో పాలకులు వచ్చి రకరకాలుగా ఇప్పుడు నాజర్ వచ్చినప్పుడు కానీ లేకపోతే టర్కీలో కానీ వాళ్ళు లౌకిక తత్వం వైపు తీసుకొచ్చారు. టర్కీలో అయితే ఒక దశలో సైన్యమే కాపాడింది అటువైపు వెళ్లకుండా. కాబట్టి అన్ని మతరాజ్యాలు మనది ఒక్కటే కాదనేది ఏం లేదు. మతరాజ్యాలు ఎక్కడ లేవు. మతరాజ్యం తర్వాతే ప్రజాస్వామ్యంలోకి మనం ప్రవేశించాం ఖచ్చితంగా చెప్పాలంటే. ఇండియా అంత పెద్ద దేశం ఏది ఏకమత దేశంగా ప్రపంచంలో లేదు. ఆ విషయం బల్లగుద్ది చెప్పొచ్చు. మతం అధికారిక మతం అన్నది మనం తీసుకోలేదు మన రాజ్యాంగంలో. మన రాజ్యాంగాన్ని మనం అనుసరించాలి. ఎప్పుడు లేదు. మీరు అలా అడగారంటే కనుక ప్రాచీన రోజుల్లో కూడా ఉదాహరణకు శాతవాహన బాలయ్య తీశాడు కదా గౌతమిపుత్ర శాతకర్ణి, లేకపోతే అశోక చక్రవర్తి. రాణి ఒక మతం అయితే రాజు ఒక మతం అవడం కూడా ఉందండి భారతదేశంలో. అలాగే ఆయన వైష్ణవం అయితే ఈమె శైవం అవడం కూడా ఉందండి. ఇవన్నీ ఉన్నాయి భారతదేశంలో. ఈ వైవిధ్యం ఈ దేశంలోనే ఉంది. అది దాన్ని గుర్తించాలి కదా మనం. 2011లోనే 20 కోట్ల మంది ఉన్నారు సార్ ఉత్తరప్రదేశ్. అంటే తర్వాత ఉత్తరాఖండ్ కొంచెం విభజించారు. అది చాలా ఇంకా చాలా ప్రతిపాదనలోనే బీజేపీ వాళ్ళ సిద్ధాంతం ప్రకారం అంటే భారతదేశాన్ని 100 రాష్ట్రాలుగా విభజించాలి, చిన్న రాష్ట్రాలుగా. ఓకే, 100 చిన్న రాష్ట్రాలుగా అంటే ఒక కేంద్రీకృత అఖండ భారతం ఉండాలి. కానీ కింద మటుకు రాష్ట్రాలు ఏమీ ఇప్పుడు లాగా బలమైన రాష్ట్రాలు ఉండకూడదు. దట్ ఈజ్ దేర్ ఫిలాసఫీ వాస్తవంగా చెప్పాలంటే. ఎనీవే ఇక్కడ సమస్య బీజేపీ కూడా కాదు, కానీ బీజేపీ వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉండి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి చర్చకు వస్తుంది తప్ప. ఇప్పుడు నేను నిన్న మిమ్మల్ని అడిగాను కదా, రామధర్మమా రాజ్యాంగ ధర్మమా? మీరు రాముని పూజించవచ్చు తప్పకుండా, కానీ మరి అదేవిధంగా రేపు ఇంకో మసీదులో మౌల్వీ గారు, చర్చిలో ఫాదర్ గారు మిమ్మల్ని పిలుస్తారు, ఎల్లుండి ఒక సిక్ గురుద్వారా గ్రామాన్ని పిలుస్తారు. ఇవే సరిపోతాయి కదా. వ్యక్తిగత హోదాలో వెళ్ళండి, తప్పేం లేదు. యా.